మనలో చాలామందికి ఇంగ్లీష్ వచ్చు బ్రో. ఎవరైనా మాట్లాడితే లైట్గా అర్థం చేసుకోగలరు కూడా. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మనకి మాట్లాడటం రాదు. వీ కాంట్ ఏబుల్ టు స్పీక్. ఎందుకంటే మనకి ఒక భయం అనేది ఉంటుంది. మాట్లాడితే ఏమైనా తప్పేమో, ఎవరేమైనా అనుకుంటారేమో. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ భయం ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మాట్లాడాలి అని అనుకుంటే ముందు ఆ భయాన్ని రిమూవ్ చేయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు గో అనే ఒక ఎగ్జాంపుల్ ఉంది బ్రో. ఐ అంటే ఏంది నేను, వాంట్ అంటే ఏంది కావాలి, ఎలా అంటే ఇలా వచ్చింది మీనింగ్, గో అంటే ఏంది వెళ్ళాలి. సో ఈ పదాలన్నీ తెలుసు, కాకపోతే కంబైన్ చేసి పలకడమే మనకు రాదు. ఐ వాంట్ టు గో అంటే ఏంటంటే నేను వెళ్ళాలనుకుంటున్నాను. ఐ వాంట్ బ్రింగ్ వెజిటేబుల్స్ ఫ్రమ్ మార్కెట్. ఈ సెంటెన్స్లో మనకి అన్ని పదాలు తెలుసు. ఐ అంటే ఏంటి, వాంట్ అంటే ఏంటి, బ్రింగ్ అంటే తెచ్చు, వెజిటేబుల్స్ ఫ్రమ్, ఇవన్నీ మనకు తెలిసినవి. కాకపోతే కలిపి చదవడానికి మనకు రాదనమాట. ఐ వాంట్ టు బ్రింగ్ వెజిటేబుల్స్ ఫ్రమ్ మార్కెట్ అంటే ఏంటంటే నేను మార్కెట్ నుంచి వెజిటేబుల్స్ని తీసుకురావాలనుకుంటున్నాను మీనింగ్. ఇవన్నీ తెలుసు, కాకపోతే పలకడానికి మనకి భయం. ఓకేనా? మీ భయాన్ని మీరు రిమూవ్ చేస్తే మీకు ఇంగ్లీషు ఈజీగా వచ్చేసిద్ది.